హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో ఈ రోజు వీడియోలో మా ఫ్రెండ్ తన వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాడు అనమాట. సో తన సినారియో ఎట్లా అంటే మే 20th ఆ టైం జోన్లో హైదరాబాద్లో తనకి రిజెక్ట్ వచ్చింది. బట్ లక్కీగా తనకి స్లాట్ దొరికి వెంటనే జూన్ 20th ఢిల్లీలో ఇంటర్వ్యూకి వెళ్ళాడు అనమాట. సో ఎంఐఎస్ కోర్స్కి యూఎన్టీకి వస్తున్నాడు. ఢిల్లీలో జూన్ 20th విత్ ఇన్ 1 month గ్యాప్లో తనకు అప్రూవ్ అయింది. అసలు తన బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తనకి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, తను ఎటు నుంచి ఎటు షిఫ్ట్ అయ్యాడు, ఎట్లా వస్తున్నాడు అని మీకు తెలుసుకుంటే ఒక షాక్ అనమాట. సో ఎవరెవరైతే నాకు డిఎమ్స్ చేస్తూ ఉంటారో, అన్న నేను ఇట్లా చదువుకుంటున్నాను, ఈ కోర్స్ చేంజ్ అవుతున్నాను, నేను ఇంతకుముందు చదివిన దానికి నెక్స్ట్ నాకు ఇంట్రెస్టెడ్గా నేను చదవబోయేదానికి కొంచెం కొంచెం లింక్ లేదు అని అట్లాంటి అనుకొని కాన్ఫిడెన్స్ తక్కువ ఫీల్ అయ్యే వాళ్ళందరికీ ఈ వీడియో చూస్తే ఓకే ఏం కాదు, ఏది ఎట్లా ఉన్నా మనం కాన్ఫిడెంట్గా ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పేసి మీకు ఒక థాట్ అనేది వస్తుంది అనమాట. సో ఆ స్టోరీ వినే బదులు వాడు గూగుల్ మీట్లో కనెక్ట్ అయ్యి ఉన్నాడు. సో దానికంటే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా పేరు నీలేష్, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ అనేది కొట్టారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇక్కడ నా ఇన్స్టా ఐడి ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు. సో మా ఫ్రెండ్ నేమ్ వచ్చేసి మనోజ్ అనమాట. ఇప్పుడు మీటింగ్లో యాడ్ చేస్తాను తనని. తనంతా నీకు ఎట్లా ఏం క్వశ్చన్స్ అడిగారు, రిజెక్ట్ అయినప్పుడు ఏం క్వశ్చన్స్ అడిగారు హైదరాబాద్లో, అప్రూవ్ అయినప్పుడు ఏం క్వశ్చన్స్ అడిగారు ఢిల్లీలో అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ తన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేస్తే మేమిద్దరం 10th క్లాస్ వరకు సేమ్ చదువుకున్నాం అనమాట చిన్నప్పటి నుంచి దాదాపు. సో ఇంటర్మీడియట్లో తను బైపీసీ అనేది తీసుకున్నాడు, బైపీసీ అయిపోయింది. సో తర్వాత సమ్ సార్ట్ ఆఫ్ అటెన్షన్స్ కొంచెం ఇంట్రెస్ట్ మారటం వల్ల హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ అనేది చేశాడు అనమాట. సో ఆ హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు కూడా ఇంటర్న్షిప్స్ అవి ఇవి చేశాడు చెన్నైలో అట్లా ఇట్లా. తర్వాత ఆపరేషన్స్ ఇన్ ఐటీ జాబ్ అనేది వచ్చింది తనకి హైదరాబాద్లో. ఒక కంపెనీలో సర్టెన్ అమౌంట్ ఆఫ్ శాలరీకి పనిచేశాడు అనమాట. కొన్ని మంత్స్ తర్వాతే తన కంపెనీ మారటం, తన శాలరీ పెరగటం ఇదంతా జరిగింది. సో కొంచెం మంచి ప్యాకేజ్ వస్తుంది, ఇప్పుడు అంతా బాగుంది. సో ఇప్పుడు అట్లా అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ అక్కడ ఆపరేషన్ ఐటీ నుంచి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ యూఎన్టీకి వస్తున్నాడు అనమాట. సో మీరు బైపీసీ చదివారా, ఎంపీసీ చదివారా, హోటల్ మేనేజ్మెంట్ చదివారా, బీటెక్ చదివారా, డిగ్రీ చదివారా, ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఫ్యూచర్లో నేను స్ట్రాంగ్గా ఇంట్రెస్టెడ్ ఉండి చదవాలనుకుంటున్నాను అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంటే అది ఎక్కడైనా అవ్వనివ్వండి, ఏం చదివినా అవ్వనివ్వండి, మీకు వీసా అనేది అప్రూవ్ అవుతుంది అనమాట. సో తన స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా. సో ఇదంతా తన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. లెట్స్ గో. ఓకే, లెట్స్ స్టార్ట్. హాయ్ చెప్పు మా వ్యూవర్స్ కి ఫస్ట్. ఇప్పుడు చెప్పు, ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, డేట్, టైము, మార్నింగ్ టైమా మధ్యాహ్నం, అండ్ ఏమేం క్వశ్చన్స్ అడిగారు అవన్నీ చెప్పు. సో ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి హైదరాబాద్ లో జరిగింది. స్లాట్ బుక్ చేసింది వచ్చేసి మే 20th 2024 పొద్దున 10:45 స్లాట్ అది. ఇంకా ఫస్ట్ అప్పుడే అనుకుంటా వీసా అక్కడ సెషన్స్ స్టార్ట్ అయ్యి స్లాట్స్ మొదలైంది. ఫుల్ జనాలు ఉన్నారు. 10:45 అయినా నేను పంపలేదు 10:45కి. ఫుల్ జనాలు ఉన్నారు బయట. ఒక 300-400 ఈజీగా ఉంటారు నేనున్నప్పుడే. లోపలికి స్లాట్ అలొకేట్ చేసి అదే స్లాట్ వాళ్ళు నాకు టైం పెడతారు కదా బయట, ఈ టైం వాళ్ళని వెళ్ళండి, ఈ టైం వాళ్ళు ఇప్పుడు వెళ్ళండి అని చెప్పి 15 minutes విండో గ్యాప్ లో స్లాట్స్ పెట్టి టైం వదులుతున్నారు. అట్లీస్ట్ ఎవరిదైనా 30-40 minutes డిలే ఉంది. సో నా 10:45 స్లాట్, నేను వెళ్ళింది లోపలికి 11:30కి. ఓకే, నువ్వు బయటకు వచ్చేసరికి 1 అయింది అనుకుంటా. 1 అయింది. వదిలారు. లోపల సెక్యూరిటీ చెక్ అయిపోయింది. కౌన్సిలర్ లోపలికి వెళ్ళాము, క్యూలో నుంచి ఉన్నాము. క్యూ ఎండింగ్ వచ్చేసరికి ఇంకా అక్కడ ఆఫీసర్స్ ఉంటారు, అక్కడ నించొని మనల్ని గైడ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పిన చోటకి వెళ్ళాలి. ఇక్కడ హైదరాబాద్ లో సెటప్ ఎలా ఉందంటే చెన్నైకి సిమిలరే. మనకి క్యూ వచ్చేసి క్యూ ఎండ్ అయిన తర్వాత నుంచి వాళ్ళ కౌంటర్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ నుంచి 30 వరకు ఉంటాయి కానీ అన్ని ఓపెన్ ఉండవు కాబట్టి ఎక్కడైతే క్యూ ఎండ్ అయిందో అక్కడ నుంచి ఓపెన్ ఉన్నాయి. ఒక కౌంటర్ ఇంకో కౌంటర్ మధ్యలో బ్యారికేడ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఇంటర్వ్యూకి వెళ్తున్న పర్సన్ దగ్గర ఏం జరుగుతుంది అనేది నువ్వు క్యూలో ఉన్నప్పుడు కనిపించదు. నువ్వు ఇన్ కేసు మారాలన్నా సరే, అదే ఇన్ కేసు ఇక్కడ నుంచి వేరే ఇంటర్వ్యూ దగ్గరికి ఆఫీసర్ దగ్గర మారాలన్నా సరే నీకు ఛాన్స్ ఉండదు. కౌంటర్ నెంబర్ ఎంత నీది? కౌంటర్ నెంబర్ 23. పక్కన రిజెక్షన్స్ బాగానే అవుతున్నాయా, అప్రూవల్ బాగానే అవుతున్నాయా? నా కౌంటర్ లో అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నించున్నా. నా పక్కన వచ్చేసి ఫస్ట్ ఒక లేడీ వాళ్ళ హస్బెండ్ ఉన్నారని చెప్పి డిపెండెంట్ వీసాకి పెట్టుకుంది, యాక్సెప్ట్ చేశాడు.
నెక్స్ట్ వచ్చేసి ఒక స్టూడెంటే, తను కూడా యాక్సెప్ట్ చేశాడు. నా ముందు అబ్బాయి, సారీ ముందు అమ్మాయి, ఫస్ట్ అబ్బాయి తను చేసింది సిఎస్సి చేశాడు. దాని తర్వాత డేటా సైన్స్కి వెళ్తున్నాడు. ఏ యూనివర్సిటీ అని అడిగాడు, టెక్నికల్ ఏదో అడిగాడు క్వశ్చన్, వీడు అస్సలు చెప్పలేకపోయాడు. వెంటనే రిజెక్ట్ కొట్టేసి స్లిప్ ఇచ్చేసి వెళ్ళిపోమన్నాడు. నెక్స్ట్ అమ్మాయి సిఎస్సి చేసింది, మాస్టర్స్ సిఎస్సికి వెళ్తుంది. 8.5 సిజిపిఏ, 8.5 8.8 సిజిపిఏ, మంచి సిజిపిఏ మొత్తం చెప్పింది. దాని తర్వాత నువ్వు ఈ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నావు అని అడిగాడు. దిస్ యూనివర్సిటీ ఆఫర్స్ అ ఫ్లెక్సిబుల్ కోర్స్ కరికులం అని స్టార్ట్ చేసింది. ఇంకా కొంచెం రూట్ టోన్ లో, వాట్ ఫ్లెక్సిబుల్ కోర్స్ కరికులం, ఎవ్రీ అదర్ యూనివర్సిటీ ఇన్ ది యూఎస్ ఆఫర్స్ ద సేమ్, విచ్ అదర్ యూనివర్సిటీ అప్లైడ్ ఫర్ అన్నాడు. అదేలే, కరికులం బాగుందంటే అందరూ అదే ఇస్తారు, ఇది ఒక్కటే చెప్తే ఇంకా అట్లా రివర్స్ క్వశ్చన్ చేసేసరికి అమ్మాయి కొంచెం తడబడింది, రిజెక్ట్ చేస్తాడు. అప్పుడే మనకి అర్థమైంది, ఫస్ట్ వీసా ఇంటర్వ్యూ, ఫుల్ టెన్షన్ ఉంటాను, ప్లస్ లక్ ఫ్యాక్టర్ అనేది ఉండిద్ది కాబట్టి వెళ్ళాను. ఫస్ట్ పాస్పోర్ట్ అండ్ I-20 ప్లీజ్ అన్నాడు. సో యూఆర్ గోయింగ్ టు ది యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ అన్నాడు. ఎస్ ఆఫీసర్, ఐఎమ్ గోయింగ్ టు ది యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ అన్నాను. వాట్ యూ వాంట్ టు స్టడీ దేర్ అన్నాడు. ఐఎమ్ గోయింగ్ ఫర్ మై మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ అన్నాను. what did you study here and which year did you graduate అన్నాడు. చెప్పాను, I have done a bachelor's in hospitality management అని చెప్పాను. In the year 2022 I have graduated అన్నాను. What are you currently doing since 2022 అంటే చెప్పా, ఇట్లా I have been working with 2 co-working companies in operations department, handling the operations for their buildings అని. ఓకే, ఇంకప్పుడు స్టార్ట్ చేశాడు. వాట్ ఈస్ జాబ్ రోల్ లైక్ అన్నాడు. DS-160 లో నేను మెన్షన్ చేసింది ఏంటి అంటే, లింక్డ్ఇన్ లో ఉన్న జాబ్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేశాను. ఇక్కడ ఇంకా స్టార్ట్ చేశాడు. సో ఐఎమ్ ట్రైంగ్ టు కనెక్ట్ ద డాట్స్. యు హావ్ డన్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, యు హావ్ గాన్ ఇంటూ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. నౌ వై డు యు వాంట్ టు, అంటే ఇది బేసికలీ కోర్స్ స్విచ్చింగ్ కాబట్టి వై డు యు వాంట్ టు స్విచ్ అన్నాడు అని అడిగాడు. చెప్పా, రీజనింగ్ ఇచ్చాను. కరెక్ట్ రీజనింగ్ ఇచ్చినా సరే, అదే ఐ డెవలప్డ్ అ కీన్ ఇంట్రెస్ట్ వైల్ ఐ వాజ్ హ్యాండ్లింగ్ ది ఆపరేషన్స్, బికాస్ ఎందుకంటే నా జాబ్ రోల్లో ఐటీ టికెట్స్ హ్యాండిల్ చేయడం, క్వైరీస్ హ్యాండిల్ చేయడం ఇంక్లూడెడ్ ఉంది కాబట్టి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై జాబ్ రోల్ కాబట్టి చెప్పాను అది. దెన్ అప్పుడు క్వశ్చన్ అడిగాడు, ఫర్ విచ్ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్, హ్యావ్ యు డన్ ఎనీ అడిషనల్ సర్టిఫికేషన్ కోర్సెస్ అన్నారు. సో ఇంకా మాస్టర్స్ కోర్స్ రిలేటెడ్ గా కోర్స్ రిలేటెడ్ గా పర్టైనింగ్ టు మాస్టర్స్ అని బ్లాంక్ అయిపోయి, అది ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి మైండ్ లో ఆన్సర్ రాదు. సో ఇంకా నో ఆఫీసర్, ఐ వాజ్ నాట్, ఇంకా ఏదో కవరప్ చేయాలి కాబట్టి I did not get time because I was working full time. I'll be doing it once I complete my notice period అని చెప్పాను. So the total cost for you is amounting up to $70,000. How are you going to fund all this అన్నాడు. చెప్పాను, ఇట్లా ఫండింగ్ డీటెయిల్స్ మొత్తం చెప్పాను. అయిపోయింది, కట్ చేశాడు, నోట్ డౌన్ చేసుకున్నాడు. మధ్య మధ్యలో ఆగి నోట్ డౌన్ చేసుకుంటా ఉన్నాడు, టైప్ చేసుకుంటా ఉన్నాడు. ప్లీజ్ ప్లేస్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ 4 fingers ఆన్ ద స్కానర్ అన్నాడు. ఒక్క సెకండ్ అనిపించింది, యాక్సెప్టా రిజెక్టా ఏంటో తెలియదు. ఐమ్ సారీ ఐ కాంట్ అప్రూవ్ అని చెప్పి పాస్పోర్ట్ I-20 రీజన్ స్లిప్ ఇచ్చాడు. సో దీని తర్వాత ఇంకా బయటకు వచ్చి వీసా స్లాట్ ఎప్పుడు బుక్ అవుతుందో తెలియదు నాకు. అదంతా బుక్ అయింది. నువ్వు ఒక 2-3 కోర్స్ సర్టిఫికేషన్ చేసావు, అదంతా ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నీకు ఎప్పటికి బుక్ అయింది ఢిల్లీలో? 21st June, జస్ట్ ఎగ్జాక్ట్ 1 month తర్వాత. ఓకే, సో ఈ మధ్యలో నువ్వు ఒక 2-3 ఇంటర్నెట్ లో కోర్స్ సర్టిఫికేషన్స్ నీ కోర్సుకి రిలేటెడ్ ఆన్లైన్ కోర్సెస్ చేశాను, ఐటీకి రిలేటెడ్. DS-160 లో మేజర్ చేంజెస్ ఏమీ చేయలేదు, జస్ట్ నాట్ జాబ్ డిస్క్రిప్షన్ నా ఓన్ గా రాశాను, డైరెక్ట్ కాపీ పేస్ట్ చేయకుండా. బట్ నువ్వు ఫస్ట్ టైం మాత్రం నువ్వు ఏం చేయలేదు, మొత్తం మీ కన్సల్టెన్సీ వాళ్ళు చేశారు DS-160. కన్సల్టెన్సీ వాళ్ళే చేశారు. యా, సో అందరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే DS-160 అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేయటం కంటే మీరు వీసా ఇంటర్వ్యూ ముందు మీరు కూర్చొని మీ ఇంటర్వ్యూ, మీరు ఏం జాబ్ చేస్తున్నారు, మీకు ఎందుకు ఇంట్రెస్టెడ్ అనేది మీరు రాస్తే బాగుంటది. ఎందుకంటే వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు కానీ ఏజెంట్స్ కానీ రాస్తే వాళ్ళు జస్ట్ ఒక లైన్ ఆర్ 2 lines రాసి వదిలేస్తారు. సో అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి, డోంట్ బ్లైండ్లీ ట్రస్ట్ యువర్ కన్సల్టెన్సీ. అదే, వాళ్ళు ఏం పెడతారు, వాళ్ళు ఏం రాస్తారు మనకు తెలియదు. సో మీరు ఖచ్చితంగా మీరు ఏం రాయాలనుకుంటున్నారు, మీరు మొత్తం ఒకసారి DS-160 వెరిఫై అయినా చేయండి అట్లీస్ట్ లాస్ట్ లో.
సో ఇప్పుడు నెక్స్ట్ ఢిల్లీ బుక్ అయిన తర్వాత June 20 ఢిల్లీ ఇంటర్వ్యూ ఎట్లా జరిగింది చెప్పు, ఏమేం క్వశ్చన్స్ అడిగారు ఎట్లా? June 21st ఢిల్లీ ఇంటర్వ్యూ. మ్మ్. కంపారిటివ్లీ క్రౌడ్ అయితే బాగా తక్కువ ఉన్నారు ఢిల్లీలో. మ్మ్. అండ్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి నీకు కౌన్సిలేట్ లో అర్థమైంది లోపలికి వెళ్ళిన తర్వాత. మ్మ్. ఈ క్యూ లైన్ ఏదైతే ఉండిద్దో ఆ క్యూ లైన్ కరెక్ట్ గా నీకు వీసా కౌంటర్స్ కి ఆపోజిట్ లో ఉంది. ఓకే. అదొక అడిషనల్ అడ్వాంటేజ్ నీకు, ఎందుకంటే నువ్వు లాస్ట్ ఆఫీసర్ నుంచి ఫస్ట్ ఆఫీసర్ వరకు అందరినీ చూస్తావు. నువ్వు వెళ్తున్నంత సేపు ఎక్కడ ఎక్కువ వీసా రిజెక్ట్లు ఎక్కడ ఎక్కువ అవుతున్నాయి, అప్రూవల్ ఎక్కడ ఎక్కువ అవుతుంది నీకు అర్థమైంది. క్వశ్చన్స్ కూడా ఒక ఐడియా వచ్చింది. ఓకే. బట్ ఏంటంటే నీకు ఫింగర్ ప్రింట్ ముందే అయిపోద్ది. పాస్పోర్ట్ తీసుకొని ఫింగర్ ప్రింట్ చేసేసుకొని వెళ్తారు. ఇంకా అక్కడ ఓన్లీ ఇంటర్వ్యూ జరిగేది ఓకే. ఢిల్లీలో. నన్ను ఇంకా సేమ్ అంత లైన్ లో నుంచున్నాను. ఎండ్ తర్వాత 20th కౌంటర్ అన్నారు. 20th కౌంటర్ లో ఒక లేడీ ఉంది ఫారినర్. ఆ క్రౌడ్ బేసిక్ గా ఆ రో ఫుల్ గా ఉంది. నేను లాస్ట్ నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు. అందుకని ఆమెకు చెప్పి నేను ఇట్లా మారుతున్నాను కౌంటర్ అని చెప్పి నేను మారా చెప్పి 21st లాస్ట్ కౌంటర్. ఓకే. ఆయన ఫారెన్ సెటిల్డ్, ఆయన ఇండియన్ ఆఫీసర్ బేసిక్. ఓకే. నా ముందు ఆవిడ కూడా ఏదో కోర్స్ స్విచ్చింగ్ తను కూడా. ఓకే. బట్ తను ఆనెస్ట్ ఆన్సర్స్ ఇచ్చింది. ఓకే. ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పింది నమ్ముంటే వీసా కంపల్సరీ రిజెక్ట్ అయ్యేది నాకు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఏదో ఒక కోర్స్ సర్టిఫికేషన్ సపరేట్ గా చేయొచ్చు, నువ్వు చేయకుండా చేయొచ్చు, నువ్వు చేసినట్టు బ్యాక్ డేట్ చేయొచ్చు 2023లో నువ్వు ఆల్రెడీ కంప్లీట్ చేసేసినట్టు అని. బట్ ఆన్లైన్ లో కానీ ఎక్కడైనా చాట్ జీపీటీలో కానీ మనం ఎక్కడ చూసినా సరే నేను చూసిన దాని ప్రకారం, నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం రిఫ్యూజల్ స్లాట్ కి ఆల్వేస్ గివ్ ఆనెస్ట్ ఆన్సర్స్ అని ఉంది. అదేలే, ఎందుకంటే ఇప్పుడు నువ్వు 2023లో చేపించావు సర్టిఫికేషన్స్ అంటే ఆల్రెడీ నీ పాత వీసా ఇంటర్వ్యూయర్ అక్కడ రాస్తుంది. ఒకవేళ నీకు ఆ నోట్ టెక్స్ట్ ఏదైతే టైప్ చేసుకుంటుందో అక్కడ ఏం రాస్తుంది, తనకి ప్రాపర్ సర్టిఫికేషన్స్ లేవు అని చెప్పాడు కాబట్టి రిజెక్ట్ చేస్తూనే ఉంటది. నువ్వు కొత్త ఇంటర్వ్యూయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను 2-3 years బ్యాక్ సర్టిఫికేషన్స్ చేశా అని చెప్పి అబద్ధం చెప్తే వీడికి కూడా అర్థమైపోయింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ గ్యాప్ లో, ఈ 1 month గ్యాప్ లో నేను ఆన్లైన్ లో కొన్ని సర్టిఫికేషన్స్ చేశాను, కొన్ని తెలుసుకున్నాను అని చెప్పి నిజం చెప్తే పోతుంది అంటావు. ఎస్. సో నేను చేసింది 3 బట్ 2 తీసుకెళ్ళా. అది మళ్ళీ అగైన్ నా సబ్జెక్ట్స్ రిలేటెడ్ తీసుకెళ్ళా. వెళ్ళగానే తనకి నా ముందు టూరిస్ట్ కపుల్ అండ్ నా ముందు తను F1 వీసా. తను స్కోర్ స్విచ్చింగ్ అయినా సరే చాలా కాన్ఫిడెంట్ ఇచ్చింది ఇంటర్వ్యూ. అసలు నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్. నార్మల్ జాబ్ ఇంటర్వ్యూ ఇచ్చిందని కాన్ఫిడెంట్ ఇచ్చింది, అప్రూవ్ చేస్తాడు. ఇంకప్పుడు అర్థమైంది నేను కొంచెం గట్టిగా ఇది చేస్తే వచ్చేసిద్ది అని. ఫస్ట్ టైం రిజెక్ట్ అయినప్పుడు కొంచెం అది అన్న వాళ్ళు ఉన్నారు. సో అది వాళ్ళని రాంగ్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి అట్లీస్ట్ దానికోసమైనా కొంచెం కాన్ఫిడెంట్ ఇవ్వాలని చెప్పి. బట్ అగైన్ రిజెక్షన్ వచ్చేసరికి ఆల్రెడీ కాన్ఫిడెన్స్ వచ్చేసిద్ది. ఎందుకంటే పెద్ద పోయేదేం లేదు, లాస్ట్ టైం రిజెక్ట్ అయింది మళ్ళీ రిజెక్ట్ అయింది, పెద్ద పోయేదేం లేదు. అవును, బేసిక్ గా ఏంటంటే ఫస్ట్ టైం చాలా మంది ఏం తెలియదు కాబట్టి స్ట్రెస్ తో టెన్షన్ తో ఎక్కువ మాట్లాడలేరు. సెకండ్ టైం ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ టైం చూసుంటారు కదా, ఓకే ఇంటర్వ్యూ ఇట్లా అయింది, రిజెక్ట్ అయింది, ఏం కాదు, సరే ఇలా అడుగుతారు, ఇది జరుగుతుంది, ఏదైతే అది అయింది అన్నట్టు వెళ్తారు. సో సెకండ్ టైం ఇంకొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో నేను వెళ్ళాను, వెంటనే ఆయన పాస్పోర్ట్ అండ్ I-20 ప్లీజ్ అన్నాడు. చేతిలోనే ఫస్ట్ లో చెక్ చేసినప్పుడు సెవీస్ కూడా తీసుకున్నారు, నాకు అంతే ఉండిపోయింది అది చేతిలో. సెవీస్ కూడా ఇచ్చేసాను I-20తో పాటు. సో గోయింగ్ ఫర్ మాస్టర్స్ ఇన్ IT అన్నాడు. yes officer, I'm going for masters in IT అంటే which university అన్నాడు. I'm going for University of North Texas, Denton, Texas అన్నాడు. which year did you complete your BTech అన్నాడు. చెప్పాను నో ఆఫ్టర్ నాట్ డూ అంటే నేను రిజెక్షన్ కి రీజన్ కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నా. రిజెక్షన్ కంపల్సరీ అడుగుతారు, మ్యాండేటరీ క్వశ్చన్ అని. విచ్ అది అడగలేదు స్టార్టింగ్ లో. విచ్ ఇయర్ డిడ్ యు కంప్లీట్ యువర్ బీటెక్ అన్నాడు. చెప్పా ఇట్లా ఐ డి నాట్ డూ బీటెక్, ఐ హావ్ డన్ మై బ్యాచిలర్స్ ఇన్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అని చెప్పా. అగైన్ సేమ్ క్వశ్చన్ అడిగాడు. దెన్ వై యు గోయింగ్ ఫర్ మాస్టర్స్ ఇన్ IT అంటే చెప్పా మై జాబ్ రోల్ ఇంక్లూడెడ్ handling IT tickets, handling IT queries and also pitching our services to IT services to our clients అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇంకప్పుడు దాని తర్వాత దాని మీద క్వశ్చన్స్ అడిగాడు మళ్ళీ. వాట్ కైండ్ ఆఫ్ IT tickets have you handled, what are the queries చెప్పాను ఆన్సర్. ఇవన్నీ నీ జాబ్ రిలేటెడ్, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి జాబ్ రిలేటెడ్ చెప్పేసాను. దాని తర్వాత నేనే ప్రొయాక్టివ్ గా ఆఫ్టర్ దాట్ ఐ హావ్ డన్ ఫ్యూ సర్టిఫికేషన్ కోర్సెస్ ఇన్
pertaining to my masters in the last week of May and in June as well. I completed 2 courses and I've enrolled for one more course and నేనే చెప్పేసాను. ఓకే, వాడు అడగకుండా నువ్వే నేను ఇట్లా ఆల్రెడీ ఇంకో కోర్సెస్ చేశాను జాబ్ ఈ చేశాను రిలేటెడ్ గా. నా ఆన్సర్ సపోర్టింగ్ గా ఓకే, చెప్పేసిన తర్వాత చెప్పాను ఇట్లా 1 on data analytics, 1 on information security systems అని చెప్తే can you just tell me because I have no idea, can you please tell me what information security systems is అని అన్నాడు. చెప్పాను నేను ఇక్కడ కూడా కోర్స్ చేశాను కాబట్టి చెప్పగలిగాను, లేదు అట్లా సర్టిఫికేట్స్ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిన సర్టిఫికేట్స్ ఇచ్చుంటే చెప్పలేకపోయాడు. ఓకే, చెప్పాను. దాని తర్వాత ప్రోగ్రామింగ్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగాడు. నేను అక్కడ ఆనెస్ట్ ఆన్సర్ ఇచ్చాను. ఐ డి నాట్ యాజ్ ఆన్ టుడే ఐ డి నాట్ do any certification course for a programming language, so I'll not be able to answer that question now, but although I have enrolled for it, నేను enroll అయ్యాను and I'll be completing it by end of June అని చెప్పాను. Okay, let's say after completing your masters what is your goal అన్నాడు. After completing my masters I'll be coming back to India and I want to secure a job in a good MNC in India, and also my family has a business here and I want to overlook that business అని చెప్తే నెక్స్ట్ ఇంకా అయిపోయింది. ఆగాడు, ఒక సెకండ్ పాజ్ తీసుకున్నాడు, టైప్ చేసుకున్నాడు. ఇంకా నేను లాస్ట్ టైం సేమ్ ఇదే జరిగింది, సేమ్ ఇదే క్వశ్చన్స్ రీజన్ టైప్ చేసుకున్నాడు అనుకున్నా. హూ ఇస్ ఫండింగ్ యువర్ ఎడ్యుకేషన్ అన్నాడు. వినపడలా క్వశ్చన్. నేను ఫండింగ్ ఓన్లీ ఆ ఫండింగ్ అన్న వర్డ్ విని ఐ హ్యావ్ ఎడ్యుకేషన్ లోన్ ఫ్రమ్ అవాన్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తే నో బ్రేక్ కట్ చేశాడు. హూస్ ఫండింగ్ యువర్ ఎడ్యుకేషన్, ఇస్ ఇట్ యువర్ పేరెంట్స్ అని. yes officer, my father is funding my education, he has a savings of up to so and so amount అని చెప్పాను. తర్వాత ఓకే వాట్ డస్ యువర్ ఫాదర్ డూ అన్నాడు. హీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆఫీసర్. no what does he do అన్నాడు. he's a Chili's business officer అన్నాడు. ఓకే అన్నాడు, నోట్ చేసుకున్నాడు. లాస్ట్ లో ఇంకా డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్ అన్నాడు. no officer, I'm the only child for my parents, I don't have any siblings. ఎందుకో ఇన్ పర్టికులర్ డూ యూ హ్యావ్ ఎనీ elder sisters అన్నాడు. no officer, I do not have any elder sister, as I already mentioned, I'm the only child for my parents అని చెప్పాను. ఇంకప్పుడు రెడీగా ఉన్నా, చెయ్యి పెట్టి ఇచ్చేస్తాడు పాస్పోర్ట్ లాస్ట్ టైం లాగాని. పాస్పోర్ట్ పక్కన పెట్టి కంగ్రాచులేషన్స్, ఐఎమ్ అప్రూవింగ్ యువర్ వీసా, ఇట్ షుడ్ బి రెడీ ఇన్ వీక్స్ టైం అని చెప్పి 20 సేవింగ్స్ చేతిలో పెట్టాడు. ఓకే గుడ్. సంక నాకిపో, అమెరికా వెళ్ళి అందరు నాకిపోతున్నారు, నువ్వు కూడా నాకిపో అని చెప్పాడు. సరే ఓకే, ఇప్పటికే చాలానే చెప్పావు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా చాలు మా వాళ్ళకి. ఒకసారి వీడియో ఎండ్ చేసి వస్తాను నేను. బాయ్ చెప్పేసి. సో చూసారు కదా, అది పరిస్థితి. వీడియో మొత్తం చూసుకుంటే అరౌండ్ 22 minutes వచ్చింది మొత్తం. నేను అవుట్రో ఇంట్రో కలిపి అండ్ ఆల్సో మీటింగ్ 15 minutes మొత్తం కలిపి దాదాపు కట్ షాట్ చేయడానికే ట్రై చేసాము, తక్కువ చెప్పడానికే. బట్ మొత్తం తను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి తనకి జరిగిన సినారియోస్ మొత్తం. సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదంతా పట్టింది. బట్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే దాదాపు చాలానే వచ్చింది అనుకుంటున్నాను. సో అన్ని కేసెస్లో అన్ని వర్కౌట్ అవ్వవు అనమాట. పాయింట్ నెంబర్ 1 మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. పాయింట్ నెంబర్ 2 DS-160ని మీ కన్సల్టెన్సీ వాళ్ళు ఫిల్ చేసినా సరే మీరు దాన్ని 1-2 సార్లు ఖచ్చితంగా రివ్యూ చేసి టైప్ బాక్సెస్లో ఏం టైప్ చేశారు అనేది మీరు చూసి మీరు ఏమైనా యాడ్ చేయాల్సి వస్తే అక్కడ యాడ్ చేయండి DS-160లో. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి మీరు రిజెక్షన్ ఇంటర్వ్యూకి కనుక వెళ్తుంటే రెఫ్యూజల్ దానికి మీరు అబద్ధం అయితే చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇంతకు ముందు వాళ్ళు ఏం టైప్ చేసి ఉంటారు అనేది మీకైతే తెలియదు, గెస్ చేయలేరు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు ఆ ఉన్న టైం ఫ్రేమ్ గ్యాప్లో ఏం చేశారు, మీరు ఎంత మోటివేటెడ్గా ఉన్నారు మళ్ళీ వెళ్ళటానికి, ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఆ గ్యాప్లో మీరు ఏం చేశారని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అదంతా కాన్ఫిడెంట్గా పక్కాగా క్లియర్గా పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మా ఫ్రెండ్కి వచ్చినట్టే మీ అందరికి కూడా వీసా వచ్చేస్తుంది. అండ్ ఆల్సో చాలా మందికి ఇప్పుడు ఫాల్ 2024 వాళ్ళకి వీసా ఇంటర్వ్యూస్ అయిపోతున్నాయి. అండ్ ఆల్సో ఇంకా ఉన్నాయి జూలైలో కూడా మొత్తం. సో అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ వీసా వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అమెరికా రావడానికి అండ్ మీ మాస్టర్స్ జర్నీ మొత్తానికి. సో అదనమాట ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇట్లా 1 month గ్యాప్లో కూడా వచ్చింది. సో రిజెక్ట్ అవ్వగానే బాధపడిపోయి ఏదో జీవితమే అయిపోయింది అనుకోవద్దు అమెరికా వెళ్ళకపోతే. మీరు అనుకునే అంత అమెరికాలో ఏమీ లేదు, నువ్వు ఎందుకు వెళ్ళావురా నువ్వు అనొచ్చు. అట్లాంటి క్వశ్చన్స్ నాకు వద్దండి.
మీరు రావద్దు అంటలా, రండి. బట్ రిజెక్ట్ అయిందని చెప్పేసి ఇంట్లో కూర్చొని లేకపోతే బాధపడిపోయి ఏడ్ చేసి నాకు వీసా రాలేదు అనుకునే అంతేం లేదు. ట్రై చేయండి, మళ్ళీ ట్రై చేయండి. 7-8 సార్లు వీసాకి వెళ్ళిన వాళ్ళు కూడా తెలుసు నాకు. సో ఇదన్నమాట. మీరు కాన్ఫిడెంట్గా ఉండి బాగా ట్రై చేస్తే, స్ట్రాంగ్గా ఉంటే వస్తుంది వీసా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.